ముందుగా ఒక్కసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, ముందుగా మీకు కంగ్రాట్యులేషన్స్. మొత్తానికి కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. క్యాబినెట్ కూడా చూసాం, మొత్తం 24 మంది కొత్త వాళ్ళు ఉన్నారు, 24 మంది మంత్రివర్గం ఉంటుంది. ఏమనిపిస్తుంది అంటే ఇదంతా పూర్తిగా ఎక్సైజ్ చేసే ఈ యొక్క మంత్రివర్గంలో వీళ్ళందరూ తీసుకున్నారా? 17 మందిని కొత్త వాళ్ళని తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు దీన్ని ఏ రకంగా చూడాలంటారు? నమస్కారం సార్. నమస్తే అండి. మీకు అలాగే లక్ష్మణ్ గారికి, శాంతి ప్రసాద్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే 6 టీవీ వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభోదయం. మీరేమంటారంటే బాగా ఎక్సర్సైజ్ చేశారా అంటారు. ఎక్సర్సైజ్ చేయకుండా మంత్రివర్గాన్ని ఎలా పెడతారు సార్? కాస్ట్ ఈక్వేషన్స్, డిస్ట్రిక్ట్ ఈక్వేషన్స్, జెండర్ ఈక్వేషన్స్ అన్ని కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, లాస్ట్ టైం డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కొండపి నుండి ఒకే ఒక ఎమ్మెల్యే మాకు ఎస్సీ నియోజకవర్గాల్లో ఆయన ఒక్కటే గెలిచారు. ఆయనకి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. అలాగే వంగలపూడి అనిత గారు ఆ మహిళా అధ్యక్షురాలుగా. హలో హలో సార్, ఎవరో ఫోన్ ఆన్ చేస్తున్నట్టున్నారు. ఓకే, మాట్లాడండి రఫీ గారు. ఇప్పుడు వంగలపూడి అనిత గారు, ఓకే, ఆమె పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి మహిళా అధ్యక్షురాలుగా ప్రతి జిల్లా, ప్రతి ముఖ్య పట్టణాలన్నీ కూడా సందర్శించి మహిళల్ని చైతన్యపరిచి అనేక పోరాటాలు చేసి ఆమెకి మంత్రివర్గంలో చోటిచ్చారు. అలాగే అనగాని సత్యప్రసాద్, ఆయన అంతకుముందు 2 సార్లు గెలుస్తున్నాడు, ఇప్పుడు 3వసారి గెలిచారు. బీసీకి చెందినటువంటి గౌడ కులానికి చెందినటువంటి నాయకుడు. ఆయన కూడా ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టినా సరే ఆయన పార్టీని వీడకుండా వెళ్ళాడు. కొట్టిపాటి రవి, ఆయన ఎంత నష్టపోయాడంటే ఆయనకు ఉన్నటువంటి మైనింగ్ వ్యాపారాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు. అయినప్పుడు కూడా దాదాపు 500 కోట్లు వరకు నష్టపోయాడు. కొన్ని 100 కోట్లు పెనాల్టీలు వేసి నువ్వు వస్తే అన్ని తీసేస్తామన్నా సరే నేను రాను, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, ఫైట్ చేస్తానని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొంత రిలాక్స్ తెచ్చుకున్నాడు. కానీ అతనికి జరిగిన నష్టం మామూలు నష్టం కాదు. ఎవరైతే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎవరైతే పోరాటం చేశారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదురుపెట్టి నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించాడు. ఎన్ఎండి ఫరూక్ గారు, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ లోనే మంత్రిగా ఉన్నాడు. రామారావు క్యాబినెట్ 83లో ప్రమాణ స్వీకారం చేస్తే నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లో మొదటి 9 మంది చేశారు. తర్వాత ఎక్స్టెన్షన్ లో ఆ రోజు చక్కెర పరిశ్రమ శాఖ మంత్రిగా ఎన్ఎండి ఫారూక్ గారు. అప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా ఆయన మంత్రిగా ఉన్నాడు. సీనియర్ మోస్ట్, ఇటు యువకుల్ని అటు ఓల్డ్ పీపుల్ ని బ్యాలెన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు, అటు మిత్రపక్షాలు. ఇప్పుడు బీజేపీ నుంచి సత్యప్రసాద్ గారిని తీసుకున్నారు. అంటే బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తగా కమిటెడ్ గా ఆయన ఉన్నాడని ఆ పార్టీ వాళ్ళు ఆయన ప్రపోజ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా రావడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. మంచి ఒక ఇంప్రెషన్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఆయన ప్రభుత్వంలో ఉండకుండా బయట ఉంటే అంత ఇది ఉండదు. ఆయన కూడా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకి అందరికి కూడా న్యాయం చేయడానికి బాగుంటుంది. కాబట్టి ఈ మంత్రివర్గ కూర్పు చాలా రోజుల నుంచి ఎవరెవరు గెలుస్తారో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్నికలు అయిన తర్వాత లిస్ట్ ఉంది. చాలా రోజుల నుంచి ఎక్సర్సైజ్ మొదలైంది అంటారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, అవును, ఎక్సర్సైజ్ మొదలైంది. లాస్ట్ ఏంటంటే అమిత్ షా గారితో రాత్రి మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి బీజేపీ అభ్యర్థి పేరుతో అది ఫైనలైజ్ చేయడం జరిగింది. కాబట్టి బాగా ఎక్సర్సైజ్. కానీ ఒకటి రఫీ గారు ఇంకా ఒక్కటి మిగిలి ఉంది. ఆ ఒక్కటి ఎవరికి ఇచ్చే అవకాశం కనపడుతుంది? అది జనసేనకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేక మళ్ళీ బీజేపీకి ఏమైనా వెళ్ళే అవకాశం? ఎందుకంటే మనం నిన్న అనుకున్నాము బీజేపీకి 2 ఇస్తారు, జనసేనకు 4 అనుకున్నాం కదా. అది జనసేనకు వెళ్తుందా, బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుందా? అది నేను చెప్పలేను సార్, నాకు తెలియని విషయాన్ని నేను చెప్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో జరిగేటువంటి అంశం కాబట్టి అది పబ్లిక్ టాక్ లో కూడా ఉండదు. మరి ఎవరికి ఇస్తారు? బీజేపీకి అయినా ఇవ్వచ్చు, జనసేనకి అయినా ఇవ్వచ్చు, లేదా మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అది నేను మంత్రివర్గానికి సంబంధించి పూర్తిగా అది ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం కాబట్టి నేను దాని మీద డిస్కస్ చేయటం అనేది బాగుండదు. ఇప్పుడు కొలుసు పార్సారథి గారు
ఓకే. ఆయన బీసీ వర్గానికి చెందినటువంటి యాదవ కులానికి చెందిన ఆయన వైసీపీ నుండి మా పార్టీలోకి వచ్చాడు. నూజివీడు నుంచి పోటీ చేసి గెలిచాడు. ఇలాగా పార్టీ మీద ఒక ఇంప్రెషన్ తో ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చాం మేమని ఓకే. చెప్పడం కోసం గొలుసు పార్థసారథి గారికి ఇచ్చారు. కాబట్టి Right. భవిష్యత్తులో ఈ మంత్రివర్గం ప్రజలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలకి ఏమైతే వాగ్దానాలు ఇచ్చామో ప్రధానమైనటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలు అమలు జరపడం, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే చెప్పామో Okay. సూపర్ సిక్స్ కానీ అన్ని కూడా అమలు జరపడం కోసం ఈ మంత్రివర్గం బాగా పనిచేస్తుంది. ప్రజల మన్నలు పొందుతుందని చెప్పేసి నేను భావిస్తాను. రైట్ అండి. ఇక మనం జనసేన